సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని దూషించాడనే ఆరోపణలపై యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పై రకరకాల కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ దొరకంగానే మళ్ళీ ఇంకో కేసులో పెడుతున్నారు. అంటే ఈ రకమైన ఈ యూట్యూబర్ని ఈ రకంగా వేధించడం అనేది అది భావ ప్రకటన స్వతంత్రాన్ని హరించడం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వాళ్ళకి మద్దతుదారుడు కాబట్టి. అయితే మరోవైపున ఈ అధికార కూటమి కానీ లేదా టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ లేదంటే టీడీపీ అనుకూల మీడియా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను కుల మత విద్వేషాలని ప్రోత్సహిస్తున్నాడు. తను క్రిస్టియన్ అయినప్పుడు కూడా రావణ్ అనే పేరు పెట్టుకోవటం ద్వారా ఇప్పుడు హిందూ మతాన్ని కించపరచడానికి వాడుకుంటున్నాడు. అది తను నాస్తికుడు అని చెప్పేసి చెప్తున్నాడు. తను ఏ రకమైన నాస్తికుడు అని చెప్పేసి రకరకాల లాజికల్ అవుతున్నారు. సరే, ఈ వాద ప్రతిపాదనలు ఎట్లున్నా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ యొక్క పబ్లిక్ డిస్కోర్స్ అనేది తప్పుదారి పట్టింది. చాలా కాలంగా ఇది తప్పుదారి పట్టింది. ఇది ముఖ్యంగా ఇప్పుడు 2014లో ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఈ ఎన్నికల వ్యూహకర్తగా మోడీకి బీజేపీ తరఫున పనిచేశాడో అప్పటి నుంచి అసలు రాజకీయాల్లో పబ్లిక్ డిస్కోర్స్ అనేది పక్కదారి పట్టింది. ఇప్పుడు ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ప్రత్యర్థులను రెచ్చగొట్టడము, నాయకుల మీద విపరీతమైన ఆరోపణలు చేయటము, లేదంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అనేది జరుగుతుంది. ఈసారి అది పరాకాష్ఠకి చేరి దాదాపుగా వీళ్ళు నోటితో ఉచ్చరించలేని బూతుల్ని తాము కూడా ఉచ్చరించకుండా ఇండికేషన్ చేస్తూ ఆ బూతులు తిట్టుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది, ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో. అంటే వీళ్ళు చెప్పేది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు అంకబాబుని అరెస్ట్ చేశారు. ఆయన ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ని ఆయన ఫార్వర్డ్ చేస్తేనే, అట్లాగే ఇప్పుడు రంగనాయకమ్మని కూడా అనవసరంగా పెద్ద ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె మీద కేసులు పెట్టారు. ఈ రకరకాల ఉదంతాలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది ప్రతీకారం తీర్చుకోవటం అనేది ఒక విషయం కింద కనిపిస్తుంది. కానీ అసలు రాజకీయాల్లో ఇప్పుడు అసలు ఏ రకమైన పబ్లిక్ డిస్కోర్స్ జరగాలి, ఒక పార్టీని అధికార పార్టీని ప్రతిపక్షం విమర్శించడం కానీ అది ఏ మోతాదులో ఉండాలి, అసలు దాంట్లో అట్లా ఐడియాలజికల్ ఇష్యూస్ ఉండాలా, అసలు పబ్లిక్కి సంబంధించిన సమస్యలకు సంబంధించిన ఇష్యూస్ ఉండాలా అనేది ఎప్పుడో దారి తప్పింది. ఇప్పుడంతా కేవలం ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగతంగా దూషించుకోవటం అనేదే ఒక పబ్లిక్ డిస్కోర్స్ అయిపోయింది. దీనికోసం వందల వేల కోట్ల పెట్టుబడితోటి ఒక ట్రోలింగ్ ఆర్మీలని, సోషల్ మీడియాని సృష్టించడం అనేది ఒక పని అయిపోయింది. గతంలో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన విజయాలు కానీ లేదంటే ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు కానీ లేదంటే ప్రజలకు సంబంధించిన స్కీములు కానీ ఇవన్నీ చెప్పడం అనేది ఒక పొలిటికల్ కమ్యూనికేషన్లో లేదా పబ్లిక్ కమ్యూనికేషన్లో ఒక భాగంగా ఉండేది. మహా అయితే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన పేరు పెట్టుకోవటం స్కీమ్కి, దాని మీద ఒక ప్రచారం చేసుకోవటం అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ మోతాదు మించి ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషణలు చేసుకోవటం అనేది ఉండేది. ఇప్పుడు అసలు ఒక సీజన్తో సంబంధం లేకుండా కంటిన్యూస్గా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటానికే ఒక ఆర్మీలు తయారు చేసుకుని, ట్రోలింగ్ ఆర్మీలు, అట్లాగే సోషల్ మీడియాకి సంబంధించిన ఎవరికి వాళ్ళే, అంటే వైఎస్ఆర్సీపీ అనే కాదు, టీడీపీ అనే కాదు, జనసేన అనే కాదు, అసలు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇదొక కురుక్షేత్ర సంగ్రామంలాగా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కురుక్షేత్ర సంగ్రామంలాగా తయారైంది. ఏ రోజుకి ఆ రోజు ఒకళ్ళు దూషించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం. ఈ కేసులు గతంలో వాళ్ళు ఎట్లకు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం, తప్పు లేదు, వాళ్ళు నేర్పిన విద్య మేము ఇప్పుడు అని చెప్పేసి ధోరణి రాజకీయాల్లో పెరుగుతుంది. అసలు ఈ ధోరణిని ఇప్పుడు అరికట్టడానికి ఇప్పుడు మీడియాలో పెద్ద మనుషులు కానీ లేదంటే రాజకీయంగా పెద్దలు కానీ పరిణితి చెందిన నాయకులు కానీ ఎవరు చొరవ తీసుకోవట్లేదు. బహుశా వాళ్ళు ఎవరన్నా చొరవ తీసుకున్నా వాళ్ళు ఎవరి మాట వినే పరిస్థితి కనపట్లేదు. మీడియా అనేది పూర్తిగా ఎవరో ఒకళ్ళ పక్షాన అంటే అమ్ముడుపోవటం అనే చెప్పుకోవాలి. ఒక్కొక్క మీడియా ఒక పార్టీ తరఫున అమ్ముడుపోవటం కానీ లేదా వకాల్తా పుచ్చుకోవటం కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనం ఒక ఆరోగ్యకరమైన పబ్లిక్ డిస్కోర్స్ని మనం ఇప్పట్లో చూసే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా ఇప్పుడైతే ఎవరైతే ఈ కార్యకర్తలు అనే పేరుతోటి వివిధ పార్టీల
ఈ ట్రోలింగ్ ఆర్మీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఎంత మాత్రం రాజకీయ సామాజిక అవగాహన ఉండట్లేదు. వాళ్ళలో చాలామంది ఒక సాఫ్ట్వేర్ రంగం నుంచో లేదంటే వేరే టెక్నికల్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక పక్షాన మనం భుజాన వేసుకుని మనం వాళ్ళ కోసమే మనం పోరాడుతున్నాము. వాళ్ళ తరఫునే అవతలాడిని ఎంత ఎఫెక్టివ్గా తిట్టి అవతలాడిని ఎంత ఎఫెక్టివ్గా అప్రతిష్ట పాలు చేస్తామో, అవతలాడి వాదనని ఎంత ఎంత ఎఫెక్టివ్గా మనం పూర్వపక్షం చేస్తామా అంటే వాదనని పూర్వపక్షం చేస్తే పర్లేదు. అవతలాడి ఒకటి తిడితే మనం ఇంకో 4 ఎలా తిట్టాలా, ఈ తిట్లలో ఎలా పై చేయి సాధించాలా అనేదే మెయిన్ రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యమైన పని అయిపోయింది. ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన తప్పు ఒక పార్టీదే లేదంటే అధికార పక్షాందా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీదా లేదంటే టీడీపీదా జనసేనదా అనేది చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇప్పుడు అందరూ కూడా సైన్యాల్ని పెట్టుకున్నారు. ఈ సైన్యాల మీద పెట్టే ఖర్చుకు సంబంధించి కూడా ఇటీవల ఎన్నికల సంఘానికి ఇచ్చిన లెక్కల్లో కూడా కొంతమంది కొన్ని లెక్కలు ఇచ్చారని చెప్పేసి ఏడీఆర్ చెప్తుంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన అధ్యయనం చేసే ఏడీఆర్ అనే సంస్థ చెప్తుంది. వైఎస్ఆర్సీపీ మామూలుగా 2024 ఎన్నికల్లో 323.37 కోట్లు ఖర్చు పెడితే అందులో 8.2 కోట్లు సోషల్ మీడియా మీద ఖర్చు పెట్టింది. అట్లాగే టీడీపీ కూడా గణనీయమైన అంటే 35.66 కోట్లతోటి సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అట్లాగే జనసేన అయితే మొత్తం 25.33 కోట్లు విరాళాలు వచ్చినాయి, కానీ అందులో ఎంతవరకు సోషల్ మీడియా మీద ఖర్చు పెట్టాం అనేది లెక్కలు చెప్పలేదు. అయితే ఇప్పుడు అనధికారికంగా కొన్ని అంచనాలను బట్టి చూస్తే దాదాపుగా టీడీపీ 25 కోట్లు, వైఎస్ఆర్సీపీ 25 నుంచి 40 కోట్లు, జనసేన 8 నుంచి 15 కోట్లు, అంటే మొత్తం అందరూ కలిపి దాదాపుగా ఒక 45 నుంచి 80 కోట్ల మధ్య వీళ్ళు ఈ సోషల్ మీడియా సైన్యాల్ని పోషిస్తానికి ఖర్చు పెడుతున్నట్టు ఒక అనధికార అంచనా కనిపిస్తుంది. అంటే అసలు అంటే కేవలం ఒకరినొకరు తిట్టుకోవడానికి ఏ రకమైన ప్రజా ప్రయోజనం లేకుండా, రాజకీయాల్లో ఏ రకమైన పరమార్థం లేకుండా ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టి ఈ స్థాయిగా ఒక బూతుల పరిశ్రమని ప్రోత్సహించడం అనేది రాజకీయాల్లో ఎంతవరకు సరైన పని అనేది రాజకీయ పక్షాలను ఆలోచించాలి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ఆయన అనుభవజ్ఞుడైన పరిపాలకుడు. ఆయనకి చాలా అనుభవం ఉంది రాజకీయాలు వీటికి సంబంధించి. ఆయనకి తెలుసు ఏది ఎటు వెళ్తుంది, ఏ పరిణామం ఎటు తీసుకెళ్తుంది అనేది. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇబ్బంది పెడతారు. రేపు వాళ్ళు ఏమంటున్నారు, మేము అధికారం వస్తే మీ తాట తీస్తాము, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ పరంపరకి ఈ చైన్కి అసలు అడ్డుకట్టు లేకుండా పోయేటట్టుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఈ పబ్లిక్ డిస్కోర్స్ అనేది పక్కదారి పడుతుంది. దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అన్ని పక్షాల మీద ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్కి సంబంధించి ఇప్పుడు ఈ కేసులు పరాకాష్ట ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆయన మీద ఉపా కేసు పెట్టారు. అంటే ఇప్పుడు దాకా రకరకాల కేసులు పెడుతున్నారు, కానీ ఇప్పుడు దీని మీద దేశద్రోహం కేసు పెడతాం అనేది చూసేవాళ్ళు కూడా హాస్యాస్పదంగా ఉంది. అంటే రేపు రాబోయే కాలంలో అవతల పక్షానికి కూడా కొత్త ఆయుధాలు, కొత్త తప్పుడు పనులు, తప్పుడు కేసులు ఎలా పెట్టాలి, ఇప్పుడు సంబంధం లేని వ్యవహారాలని పోలీసుల చేతికి ఇచ్చి పోలీసులు వాటిని దుర్వినియోగం చేయటం, పోలీసు అధికారులు కూడా చాలామంది ఇటువంటి అనవసరమైన పనులు చేసి వాళ్ళ తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా ఇటువంటి దుందుడుకు ధోరణి, ఇటువంటి పనుల వల్లనే ఓడిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అధికార పక్షం పరిస్థితిని మొత్తం చక్కదిద్ది ఒక పద్ధతిలో చేయాల్సిన పని ఉంది. అట్లాగే పబ్లిక్ డిస్కోర్స్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది.